హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. పూర్వకాలంలో ఎవరు గృహప్రవేశం చేసినా బ్రాహ్మణుడు ఆ ఇంట్లోకి వెళ్ళడు. ముందు గోమాతను పంపించి గోవును పూజ చేసిన తర్వాతే గృహప్రవేశం జరుగుతుంది. ఎందుకంటే గోవు శరీరంలో ముక్కోటి దేవతలు కూడా కొలువై ఉంటారు. అంతేకాదు, గోవు సకల దేవతా స్వరూపిణి. గోవు తోకలో 90 కోట్ల మంది ఋషులు ఉంటారు. 4 పాదాలలో 4 వేదాలు, 4 పాదాల యొక్క గోర్లలో అష్ట దిక్పాలకులు, గోవు పొదుగులో క్షీరసాగరుడు, పృష్ఠభాగంలో లక్ష్మి, ముఖమందు జ్యేష్ఠాదేవి, శరీరంలో నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, సప్త ఋషులు, 6 శాస్త్రములు అన్నీ కూడా గోమాత శరీరంలో ఉంటాయి. ఎవరైతే ప్రతినిత్యం గోమాతను నమస్కరిస్తారో, గోమాతకు ప్రదక్షిణ చేస్తారో వారు సకల పాపాల నుండి విముక్తులవుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.